హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాం. చాలా సంతోషంగా ఉంది. యూట్యూబ్లో చూసి మా పిల్లలు చూడాలి అంటే హాలిడేస్ కదా అని వచ్చి మేము ఇక్కడికి వచ్చేసాము. చాలా అద్భుతంగా ఉంది. బస్సులో నుండి చూస్తేనే మాకు చాలా అద్భుతంగా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, ఆటో దిగి ఇక్కడ కమాన్ ముందరికి వచ్చాము. ఇది ఎంట్రన్స్ అనమాట. మా పిల్లలు ఇక్కడ ఫోటో దిగుదామంటే ఆగాము. మీ అందరికీ హాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్. మా పిల్లలు చాలా అద్భుతమైన టెంపుల్. మా పిల్లలు అయితే ఎంత హ్యాపీ అయిపోయారు చూడండి. అది కమాన్ చూసే వాళ్ళు షాక్ అవుతున్నారు. ఎంట్రన్స్ దగ్గర నిల్చొని చాలా హ్యాపీ అవుతున్నారు. ఇంకా లోపలికి వెళ్తే వీళ్ళ సంతోషం తట్టుకోలేరేమో. ఇక్కడ చూసి ఎలా చూస్తున్నారు చూడండి. మమ్మీ ఇది ఏం టెంపుల్ అని అడుగుతుంది మా పాప. సూపర్గా ఉందని. వాళ్ళకి తెలియదు, సర్ప్రైజ్. టెంపుల్ పేరు తెలియదు అనమాట వాళ్ళకి. నేనే చెప్పాను. మా మమ్మీ, మా పిల్లలు, నేను వచ్చాము. ఇక్కడ వచ్చేసి ఆటోస్ సీరియల్లో పెడతారండి. ఆటోస్ మళ్ళీ రోడ్డుకి వెళ్తాయి. లోపలి వరకు లేవు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి. అందుకే అక్కడ రోడ్డు మీద దిగేసి యాదగిరిగుట్ట బస్సు ఎక్కి వెళ్ళాము మేము. యాదగిరిగుట్ట బస్సు అక్కడ భువనగిరిలో దిగి ఆటో, షేరింగ్ ఆటోస్ ఉంటాయి అక్కడ. 20 రూపీస్ తీసుకుంటారండి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. అక్కడ దిగాము. దిగి ఎంట్రన్స్ దగ్గర నుండి లోపలికి వెళ్ళాలి. చాలా విస్తీర్ణంలో ఉంది టెంపుల్. ఇది వచ్చేసి 24 ఏకర్స్ 25 ఏకర్స్ దాకా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ కాలేదు. కానీ ఎండలో ఎలా అని మా మమ్మీ అన్నది, పిల్లలు తీసుకొని వద్దు ఇంత ఎండ వస్తుందని అన్నది. కానీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎండ అనేది కూడా మా పిల్లలు మర్చిపోయి చక్కగా టెంపుల్ చూడంగానే సర్ప్రైజ్ అయ్యి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంతవరకు అంత పెద్ద టెంపుల్ చూడలేదు మా పిల్లలు. చూడండి, ఎండను కూడా కేర్ చేయకుండా చాలామంది చాలా దూరాల నుంచి, ఇప్పుడు హాలిడేస్ కాబట్టి చాలామంది వస్తున్నారు. ఇక్కడ వచ్చేసి టెంపుల్ చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంటుంది. మేము లోపలికి ఇటు అటు రేకుల షెడ్ లాగా వేసిరు నీడు ఉండడానికి. అక్కడ నుండే వెళ్తున్నారు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఈ లోపల నుండి కొంచెం దూరం వెళ్ళాలి టెంపుల్కి. ఎంట్రన్స్లో నుండి వెళ్తున్నాం చూడండి. మా పిల్లలాగో పరిగెడుతూ ఆడుతూ ఎట్లా అల్లరి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ వచ్చి కార్ పార్కింగ్ కోసం టికెట్ ఇక్కడే ఇస్తారు. కార్ పార్కింగ్ పే చేస్తున్నారండి అక్కడ. మేము లోపలికి వెళ్తున్నాము. చూడండి, ఇంకా మేము లోపలికి వెళ్తూ టెంపుల్ ఎలా ఉంది అనేది మీ అందరికీ చూపిస్తాము. మేము ఎలా ఎంజాయ్ చేసాము, అక్కడ ఎక్కడెక్కడ ఏమేమి ప్లేస్లకి వెళ్ళామని మీకు టెంపుల్ మొత్తం రాలేని వాళ్ళకి మొత్తం టెంపుల్ చూపించాలన్న కోరికతో మీ అందరికీ ఈ వీడియో చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్తే అన్నీ రెడ్ కార్పెట్స్ వేశారు అందరికీ, భక్తులకు కాళ్ళు కాలకుండా ఉండడానికి. అసలు యాక్చువల్లీ టైం వచ్చేసి 10-10:30 అవుతుంది. అప్పుడే అంత ఎండ, కాళ్ళు బాగా కాలుతున్నాయి. భక్తులకు ఏ ఇబ్బంది కలగొద్దని చెప్పి అట్లా కార్పెట్ వేశారు. ఇక్కడ చిన్న రథం ఉంటుంది మన స్టార్టింగ్. ఇలా లోపలికి వెళ్తూ ఉన్నారు చూడండి భక్తులు. అటు వచ్చేసి మెట్ల దారి. మనం తిరుపతిలో ఎలా అయితే ఫీలింగ్ అనిపిస్తుందో అలాగే అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి తిరుపతిలో మెట్లు ఎలాగ ఉన్నాయో అట్లనే ఉన్నాయండి. ఇటు 2 విగ్రహాలు ఉంటాయి పెద్దగా. ఇటు లోపలికి వెళ్ళాలి.
ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. అక్కడ స్వామివారి పాదాలను పెట్టారు. పాదాలు చాలా పెద్దగా ఉంటాయి. అందరూ మా పిల్లలు ఆ పాదాలు చూసి ఆశ్చర్యపోయి చూస్తున్నారు. మళ్ళీ రిటర్న్ వచ్చి వీడియో తీస్తున్నారు. చూడండి మా పిల్లలు, మమ్మీ ఎంత బాగుంది ఇక్కడ స్వామివారి పాదాలు పెట్టారని అందరు చూస్తున్నారు. భక్తులు వచ్చేసి పాదాలకు వీడియో తీసుకోవడము, నమస్కరించుకోవడము చూడండి. చెప్పాలంటే ఇంతవరకు నేను ఇలాంటి అద్భుతమైన టెంపుల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. తిరుపతి తర్వాత ఇలా మెట్లు ఎక్కుతుంటే చల్లగా ఉంటుందండి, మనకు ఎండ అనిపించదు. మెట్లు ఇలా ఎక్కేటప్పుడు పైన శ్రీవారి నామాలు, గోవింద నామాలు రాసిపెట్టి ఉంటాయి. మా పాప వచ్చేసి ఇక్కడ చెప్తుంది, మమ్మీ స్వామి దశావతారాలు ఉన్నాయని చూపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి కూర్మ అవతారము పాలరాయితో చెక్కారండి. అద్భుతమైన విగ్రహం. మన పిల్లలకు ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళి ఇలా దేవుడి గురించి, మన ట్రెడిషన్స్ గురించి చెప్పాలి. ఇలా విగ్రహాలు వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇది వచ్చేసి విగ్రహం దేవుడి దశావతారాలు ఉన్నాయి కదా అండి, ఇది మత్స్యావతారం. మా పిల్లలకు చూపిస్తున్నాను. మన కథల గురించి, దేవుళ్ళ స్టోరీస్ ఇలా చెప్తూ వాళ్ళకి అన్నీ అర్థమయ్యేలా చెప్తుంటే, ఇలా టెంపుల్లో చూపించుకుంటూ చెప్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. నరసింహ అవతారం. మొత్తం రాయితో కట్టారండి టెంపుల్. ఆర్కిటెక్చర్ అంతా రాయితో చేశారు. ఈ విగ్రహాలు వచ్చేసి పాలరాయితో చేశారు, మార్బుల్ స్టోన్స్తో. ఇది వామన అవతారం. ఈ విగ్రహాల కింద అది ఏ అవతారం అనేది కూడా రాసి పెట్టారు. ఈ విగ్రహాల కింద ఆ దేవుళ్ళ పేర్లు కూడా రాసి పెట్టారు, అవతారము. ఇది ఇంకా మెట్లు ఎక్కుతున్నామండి. మెట్లు బాగున్నాయి, చాలా ఈజీగానే ఎక్కగలుగుతాం మనం, మెట్లలో అనిపించదు. మనం ఎక్కుతున్నప్పుడు ఈ విగ్రహాల గురించి చెప్తూ, ఈ అవతారాల గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళకి మంచిగా వింటారు. కృష్ణ అవతారం, రామావతారం, వామనావతారం, మత్స్యావతారం అన్నీ ఉన్నాయి. చుట్టుపక్కల కూడా మామిడి తోటలు ఉన్నాయండి చుట్టూ. మనం మంచిగా దర్శనం అయిపోయిన తర్వాత కూడా తోటల్లో తిరుగుతూ ఎంజాయ్ చేయొచ్చు. కాసేపు ఉండాలనుకుంటే ఉండొచ్చు. వేరే పెద్ద పెద్ద గోవా అలాంటి పిక్నిక్లు కాకుండా ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే పిల్లలకి మన ట్రెడిషన్ గురించి చెప్పినట్టు ఉంటుంది, మన దేవుళ్ళ గురించి తెలుస్తుంది. ప్లస్ పిల్లలకి ఒక పిక్నిక్ టూర్కి వెళ్ళినట్టు కూడా ఉంటుంది. ఎవరైనా యాదగిరిగుట్ట వెళ్ళే వాళ్ళైతే మంచిగా అక్కడ స్వర్ణగిరి దగ్గర దిగేసి వచ్చి దర్శించుకొని వెళ్ళొచ్చు. యాదగిరిగుట్టకు చాలా దగ్గరలోనే ఉంటుంది. మన తెలంగాణ తిరుపతి అని చెప్పొచ్చు అండి, అంత అద్భుతంగా ఉంది టెంపుల్. ఇక్కడ వచ్చేసి మన మెట్లు మొత్తము పూర్తయిన తర్వాత ఇది ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ మొత్తం కార్పెట్స్ వేశారు, భక్తులకు కాళ్ళు కాలుతాయి అని చెప్పి. ఇక్కడ సీనియర్ సిటిజన్స్కి చిన్న వెహికల్స్ అరేంజ్ చేశారు, వాళ్ళు నడవలేని వాళ్ళకి. పిల్లలు ఎండలో ఆడుతున్నారండి. మంచి అందరు భక్తులు కూడా మంచిగా తిరుగుతూ టెంపుల్ని మొత్తం చూస్తూ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకైతే చాలా మంచిగా అనిపించింది. మేము అసలు యూట్యూబ్లో చూసి ఇంత అద్భుతంగా ఉందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడికి వెళ్తేనే మనకు తెలుస్తుంది ఆ టెంపుల్ ఎలా ఉందనేది. మాటల్లో చెప్పడానికి అసలు వీల్లేదండి, అంత మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా చెక్కిన ఈ టెంపుల్, ఇంత ఆర్కిటెక్చరు, ఇవన్నీ టెంపుల్లో వీళ్ళు చూపించిన ఈ అద్భుతాలన్నీ మనం కళ్ళతో చూస్తే కానీ మనకు అంత అద్భుతంగా అనిపిస్తుంది. మనం ఒకరు చెప్పిన దానికన్నా మన కళ్ళతో మనం చూస్తే చాలా సంతోషం అండి. టెంపుల్ పైన గోపురాలు, విగ్రహాలు ఇలా చెక్కి ఉన్నాయి, ఆర్కిటెక్చరు మీరు చూడండి. స్వామివారు శేషనాగు పైన శయనిస్తూ ఉన్న విగ్రహం అది.
టెంపుల్ పైన ఉంది ఇది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం అండి. ఇక్కడ తడకలేసారు చల్లగా ఉండాలని. ఇక్కడ ఇది ఫోను, మన లగేజ్ ఇదంతా ఇక్కడ డిపాజిట్ చేసి వెళ్ళాలి. ఫోన్స్ నాట్ అలౌడ్ అండి లోపలికి. ఇది మనం క్యూ లైన్లోకి వెళ్ళడానికి దారి. మేము ఇటు వెళ్తూ ఉండగా మా వాళ్ళు వెళ్తున్నారు, నేను ఫోన్ డిపాజిట్ చేయడానికి వెళ్తున్నాను. ఇక్కడ చెక్కింగ్ ఉంది, ఫోన్స్ చెక్కింగ్ చేస్తారండి, లోపలికి ఏం తీసుకెళ్ళనివ్వరు. ఇది టెంపుల్ దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీ అందరికీ టెంపుల్ పూర్తిగా చూపించాలని చెప్పి మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. ఇదంతా తప్పకుండా మీరు వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. మీ దగ్గరలో ఉండి కూడా చూడలేని వాళ్ళకు ఇంకా వెళ్ళాలన్న ఆతృత కలుగుతుంది. అంత అద్భుతమైన గుడి అండి. ఇక్కడ నీళ్ళు, చల్లటి నీళ్ళు. ఇది వచ్చేసి హనుమాన్ విగ్రహం చాలా పెద్దగా ఉంది. ఇంతవరకు నేను ఎప్పుడు చూడనంత అద్భుతంగా అనిపించింది. ఆ విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది. ఈ చుట్టుపక్కల టెంపుల్ చుట్టుపక్కల చిన్న చిన్న మండపాలు ఉన్నాయి. మండపాలు కంప్లీట్ కాలే, కన్స్ట్రక్షన్ ఇంకా. ఈ పక్కన హైవే, యాదగిరిగుట్ట వెళ్ళే హైవే కనిపిస్తుందండి ఈ టెంపుల్ పక్కన. ఇది ఈ వ్యూ అంతా పక్కన, టెంపుల్ పక్కన వ్యూ చూపిస్తున్నాను. మేము స్టార్టింగ్ వీడియోలో తీసాం కదా, అది బస్లో నుండి తీసిన వీడియో అని చెప్పి ఆ హైవే దగ్గర నుండి తీసిన వీడియోనే ఇది. ఆ హైవే దగ్గర నుండి ఇటు తీస్తే మనకు టెంపుల్ మొత్తం కనిపిస్తుందండి బస్లో. అసలు ఇంకా చెప్పాలంటే అందరూ ఈవినింగ్ వస్తే చాలా బాగుంటుంది లైటింగ్ అది అని అన్నారు. నిజమే వాళ్ళు చెప్పింది. పగలు కూడా లోపల లైట్స్ వేసి పెట్టారండి. లైట్స్ వేసి పెట్టిన తర్వాత మేము కూడా అనుకున్నాం అబ్బా సాయంకాలం వచ్చి ఉంటే బాగుండేది అని. కానీ సాయంకాలం అసలు చాలా రష్ ఉంటుందంట. టెంపుల్ చాలా రష్ ఉండడము, ఇంత పుష్ చేసుకోవడం అలాంటివి జరుగుతాయి కాబట్టి పిల్లలు టయర్డ్ అవుతారని చెప్పి మేము మార్నింగ్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మన తెలంగాణలోనే సెకండ్ అంట, చాలా పెద్ద గంట అండి అది. ఇది హనుమాన్ విగ్రహం చాలా పెద్దగా ఉంది అని చెప్పాను కదా. విగ్రహం కింద చిన్న విగ్రహం పూజల కోసం పెట్టారు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ పూజలు చేయడానికి చిన్న విగ్రహం పెట్టారు. ఈ హనుమాన్ విగ్రహం పక్కనే మన గంట ఉంటుంది. మనం ఏమైనా కోరికలు కోరుకొని ఇక్కడ గంట కొట్టాలంట. మేము ఇక్కడ గంట కొడుతున్నాం చూడండి. మా పాప వీడియో తీస్తుంది, మా మమ్మీ వచ్చేసి గంట కొడుతుంది. ఈ అందని వాళ్ళకు కూడా అందాలని చెప్పి కింద అందడానికి ఇట్లా పీట లాంటిది వేసాడు, అరేంజ్ చేశారు అక్కడ టెంపుల్లో. అందరూ కొడుతున్నారండి. చిన్నపిల్లలకైతే అది జరగదు, అంత వెయిట్ ఉంది. పెద్దవాళ్ళకే చాలా కష్టంగా ఉందండి ఆ గంట కొట్టడానికి. అందరూ కొడుతున్నారు. గంట కొట్టడానికి చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారు అందరూ. మా పిల్లలు ఇక్కడ ఎండ అని చెప్తుంటే కూడా ఆడుతున్నారు. వాళ్ళ ఆనందానికి అంతే లేదండి, అలా అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా చిన్న పాప అయితే వీళ్ళందరికన్నా ఎక్కువ అల్లరి చేస్తూ ఆడుతుంది. హనీ మా చెల్లెలు, మా వాళ్ళ కూతురండి. ఇది వచ్చేసి మనము టెంపుల్ దర్శనం పూర్తయిన తర్వాత ఇటు పక్కన వస్తే మండపం చుట్టూ కట్టారు. కోనేరు ఉంది. కోనేటిలో మనకు శేషనాగు పైన శయనిస్తున్న విష్ణుమూర్తి కనిపిస్తారండి. కోనేటిలో ఉంది విగ్రహం. ఇది ఎంత అద్భుతంగా ఉందంటే చూడగానే మనం ఒక అద్భుతానికి గురై ఆశ్చర్యానికి లోన్ అవుతాము. అంత అద్భుతంగా అనిపిస్తుంది. మనకు వీడియోలో చిన్నగా అనిపిస్తుంది కానీ దగ్గర నుండి చూస్తే అయితే మనకి రెండు కళ్ళు జాలవండి. అంత అద్భుతంగా ఉంది ఈ విగ్రహము. టెంపుల్లో కన్నా ఎక్కువ భక్తులందరూ దర్శనం అయిపోగానే అందరూ ఈ కోనేటి దగ్గర వచ్చి ఫోటోలు తీసుకోవడము, అక్కడ గుడిలో తిరుగుతూ ఈ కోనేటి దగ్గరే కూర్చొని మంచిగా ప్రసాదాలు తింటూ ఇక్కడ టెంపుల్లో ఫోటోలు తీసుకుంటున్నారు. ఈడ ఎండను కూడా లెక్క చేయకుండా ఈ శయనిస్తున్న విష్ణుమూర్తి దగ్గర ఫోటోలు తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వీడియోస్, ఫొటోస్ ఎక్కువ తీసుకున్నారు ఇక్కడ. నేను కూడా మీ అందరికీ టెంపుల్కి చూపించాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చామని మా హ్యాపీనెస్ మీతో షేర్ చేయడానికి నేను ఇదంతా వీడియో పెడుతున్నాను. తప్పకుండా అయిపోయేంత వరకు చూసి మీకు నేను ఈ టెంపుల్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. బస్ రూట్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుండి
యాదగిరిగుట్ట వెళ్ళే బస్సు ఎక్కినామంటే ఇక్కడ భువనగిరి దగ్గర దిగాలండి. స్వర్ణగిరి స్టాప్ అని కొత్తగా పెట్టారంట. స్వర్ణగిరి స్టాప్ అని అక్కడ దిగితే మనకు ఆటో స్టాండ్ ఉంటుంది. ఆటోస్ 20 రూపీస్ అండి ఒక్కరికి. షేరింగ్ ఆటోస్ ఉంటాయి. టెంపుల్ ముందే దించుతున్నాయి మనకు ఆటోలు. మనం లోపలికి వెళ్ళొచ్చు అక్కడ నుండి. తప్పకుండా వీలుంటే వెళ్ళి తప్పకుండా దర్శించుకోండి. తిరుపతి వెళ్ళలేని వాళ్ళకు కూడా ఇక్కడికి వస్తే తిరుపతి వెళ్ళినంత పుణ్యం అండి. అంత బాగుంది. లోపల తీసే వీలు లేకుండా అయిపోయింది, కానీ దేవుడి విగ్రహం చూస్తేనైతే మనకి 2 కళ్ళు చాలవు. అంత అద్భుతం. అంత దేవుడిని చూస్తే అంత ఆనందం అనిపిస్తుంది. ఎన్ని బాధలు ఉన్నాయి టెంపుల్కి వచ్చి మర్చిపోవచ్చు. ఇక్కడ ఉన్నంతసేపు మనము దేవుడి ఆలోచనలు, దేవుడి అద్భుతాలే గుర్తొస్తాయి, కానీ మన బాధలన్నీ మర్చిపోయి హాయిగా ఉండొచ్చు. ఈ గుడిలో ఉన్నంత కాసేపు అయినా కానీ పిల్లలు హ్యాపీగా ఉంటారండి. అంత బాగుంటుంది. ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఈవినింగ్ రండి. మీకు మేము వీలుగాక మార్నింగ్ వచ్చాము. ఈవినింగ్ అయితే ఫుల్ లైటింగ్ ఉంటుందంట, చాలా అద్భుతంగా ఉంటుందంట. ఇంకా ఈవినింగ్ అయితే మేము ఇంకా యాదగిరిగుట్ట కూడా వెళ్ళాలని చెప్పి మార్నింగ్ దర్శనం చేసుకున్నాము. అలా అని కాకుండా పిల్లలు కొంచెం ఎండలో కూడా టైర్డ్ అవుతారు కదా, సమ్మర్ కదా అని వచ్చేసామండి. ఇది మార్నింగ్ వచ్చేసి 12:30 అవుతుంది. మేము దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఈ వీడియో అంతా తీస్తున్నాము. చుట్టూ ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా పెట్టిరండి. పార్కింగ్ కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంది. ఇక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా వాష్రూమ్స్, చల్లటి నీళ్ళు, ఇక్కడ కొబ్బరికాయలు కూడా గుళ్ళోనే అమ్ముతున్నారు. మనకి వెళ్ళిన భక్తులకు కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఆటోస్ అయితే గుడి ముందే ఆగుతున్నాయి. ఇంకా సీనియర్ సిటిజన్స్ నడవలేని వాళ్ళకైతే వెహికల్స్ కూడా అరేంజ్ చేశారు. వెహికల్స్ పైన వాళ్ళే తీసుకెళ్ళి డ్రాప్ చేస్తున్నారు గుళ్ళో. ఇంకా అలాంటి వాళ్ళకి మంచి స్పెషల్ దర్శనం కూడా ఉందంట అండి. ఇంకా మార్నింగ్ వస్తే మనం దర్శనం అయ్యేసరికి ఇక్కడ మనం భోజనానికి టోకెన్స్ కూడా ఇస్తున్నారు. దర్శనం అయిపోయిన తర్వాత భోజనానికి టోకెన్ తీసుకొని మనము అక్కడ భోజనం కూడా నిత్య అన్నదానం జరుగుతుందంట అండి. మనం భోజనం చేసి కూడా రావచ్చు. మనం ఇంటి దగ్గర నుండి ఏం తెచ్చుకొని అవసరం లేదు. తప్పకుండా అందరూ వెళ్ళి స్వర్ణగిరి టెంపుల్ని చూడండి, దర్శించుకోండి. మేము ఇప్పుడు నెక్స్ట్ ఇది బస్సులో తీస్తున్న వీడియో. మేము యాదగిరిగుట్టకు వెళ్తున్నాము. వీలైతే మీకు యాదగిరిగుట్ట కూడా వీడియో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేయండి.